బే ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. ఏమైందిరా మొహం అలా పెట్టి కూర్చున్నావు? ఇదిగో చూడండి, టెక్ ఛానల్ పెట్టాను, మంచిగా వీడియో చేసి పెడుతున్నాను. కానీ ఏ వీడియో చూసినా కానీ 50 వ్యూస్, 40 వ్యూస్, 10 వ్యూసే. దానికి మించి వ్యూసే రావట్లేదు. నేను ఎంతో ఎక్స్పెక్ట్ చేసి వీడియోలు పెడితే వ్యూస్ మాత్రం రాకపోవడం చాలా డిసప్పాయింట్గా ఉందండి. ఏం చేయాలో అర్థం కావట్లేదు నాకు. రే, నువ్వు నా తమ్ముడు అయి ఉండి వ్యూస్ రావట్లేదు అంత సిగ్గుగా లేదా? అబ్బా ఊరుకో అన్నయ్య, ఎన్నిసార్లు అడిగాను నేను నిన్ను, వ్యూస్ రావట్లేదు అన్నయ్య, ఏం చేయాలి అని. ఎప్పుడైనా చెప్పావా నాకు? రే, అవన్నీ ఎందుకు కానీ నీ ఛానల్కి ఎందుకు వ్యూస్ రావట్లేదో, అలాగే మీ ఛానల్స్కి ఎందుకు వ్యూస్ రావట్లేదో ఈ వీడియోలో తెలుసుకుందాం. గాయ్స్, ఈరోజు మన టాపిక్ ఏంటో అర్థమైందా? మన ఛానల్కి ఎందుకు వ్యూస్ రావట్లేదు. బట్ ఈ వీడియోలో నేను మీకు ఒక క్లారిటీ అయితే ఇస్తాను. మనం చేసే ఒక మేజర్ మిస్టేక్ ఇది చేస్తాం వల్ల అయితే మనకు వ్యూస్ రావట్లేదు. అది చాలామందికి తెలుసు, కానీ తెలిసి కూడా తప్పు చేసేస్తూనే ఉంటారు. బట్ మీరు అలా చేస్తే అయితే యూజ్లెస్. అండ్ ఈ వీడియో తర్వాత ఇంకొక మేజర్ వీడియో అయితే తేబోతున్నాను. ఆ వీడియో మీ అందరికీ చాలా ఇంపార్టెంట్ అయిన వీడియో. ఎందుకంటే ఆ వీడియోలో ఒక మేజర్ టిప్ చెప్పేబోతున్నాను నేను. సింపుల్గా చెప్పాలి అంటే, మీకు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి, ఆ స్టార్ట్ చేసి దాని ద్వారా మనీ ఎర్న్ చేయాలి, నేను సక్సెస్ అవ్వాలి అని ఎవరికైతే కోరికలు ఉంటాయో వాళ్ళందరూ ఆ తప్పు అయితే అసలా చేయకూడదు. అది ఏ తప్పు అని ఇప్పుడు ఈ వీడియో చెప్పేస్తే అది వీడియో చాలా లెంత్ అయిపోతుంది, ఇక మీకు ఉండబుద్ధి అవ్వదు ఎండింగ్ వరకు. అందుకే నేను ఇంకొక వీడియో అయితే చేయబోతున్నాను ఆ టాపిక్ మీద. బట్ ఆ వీడియోని మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని యాక్టివ్గా ఉండండి మన ఛానల్లో. ఈ వీడియోలో నేనేం చెప్పబోతున్నాను అంటే, కేటగిరీ అంటే అందరికీ తెలిసిందే. ఇప్పుడు మనం టెక్ వీడియోస్ చేయాలి అనుకుంటే టెక్నాలజీ కేటగిరీ సెలెక్ట్ చేసుకుంటాం. ఎంటర్టైన్మెంట్ వీడియో చేయాలి అనుకుంటే ఎంటర్టైన్మెంట్కి సంబంధించిన కేటగిరీ సెలెక్ట్ చేసుకుంటాం. అలాగా చాలా కేటగిరీస్ అనేది యూట్యూబ్లో ఉంటాయి. బట్ మీరు సెలెక్ట్ చేసుకునే కేటగిరీ ఏదైతే ఉందో దాంట్లో ఎంత కాంపిటీషన్ ఉందనేది మీరు చూసుకోవాలి ఫస్ట్. ఇప్పుడు నేను టెక్ ఛానల్కి సంబంధించిన కేటగిరీ సెలెక్ట్ చేసుకున్నాను. కానీ ఇప్పుడు వరకు ఎవరైతే యూట్యూబ్లోని, అది కూడా మన తెలుగులోని టాప్ టెక్ యూట్యూబర్స్ ఉన్నారో వాళ్ళకన్నా బాగా అయితే కంటెంట్ ఇవ్వలేకపోతున్నాను కదా, వాళ్ళకంటే తక్కువగానే కంటెంట్ ఇస్తున్నాను. దానివలన నా వీడియోస్కి అనేది వ్యూస్ తక్కువే వస్తాయి. నేను ఎంత తక్కువగా ఇస్తున్నానో అంత తక్కువగా వ్యూస్ వస్తాయి. ఇప్పుడు మన ప్రసాద్ అన్న కానివ్వండి, ఇంకా చాలామంది ఉన్నారు, పేర్లు చెప్పుకుంటూ పోతే చాలా యూట్యూబర్స్ ఉన్నారు మన తెలుగులో టెక్ యూట్యూబర్స్. ఇక వాళ్ళందరూ యూట్యూబ్ని చాలా సీరియస్గా తీసుకున్నారు. అందులోనే టెక్ కేటగిరీ అనేది వాళ్ళ నరాల్లోకి ఎక్కేసింది. దానివలన వాళ్ళు వీడియో చేయాలి అనుకుంటే అన్నీ బాగా సెట్ చేసుకుంటారు. ఆ ఎక్విప్మెంట్ కానివ్వండి, ఆ మైక్స్ కానివ్వండి, రోడ్ మైక్స్ కానివ్వండి, ఇవన్నీ చాలా కాస్ట్లీ ఎక్విప్మెంట్ అంటే వాళ్ళు వీడియోలు చేస్తారు. కాబట్టి జనాలు అందరూ కూడా వాళ్ళ వీడియోలు చూడటానికి లైక్ చేస్తారు. అది నేనున్నాను అనుకోండి, ఇదిగో నేను మొబైల్ ఫోన్లో రికార్డ్ చేస్తున్నాను, నా దగ్గర కెమెరా అయితే లేదు ప్రస్తుతానికి, మొబైల్ ఫోన్లో రికార్డ్ చేస్తున్నాను. ఇదిగోండి ఈ మైక్ ఆల్రెడీ ఒక 3 years 4 years ఓల్డ్ మైక్. ఇది అంత క్వాలిటీగా రాదు ఇందులోంచి వాయిస్. నేను చాలా సాఫ్ట్వేర్స్ పెట్టి వాయిస్ని అంతా క్లీన్ చేసుకుంటాను, అందువల్ల నా వాయిస్ చేంజ్ అవుతుంది. అలాగే వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు కూడా అంత బాగా అయితే ఎడిట్ చేయండి, నేను ఏదో మినిమల్ ఎడిటింగ్ అయితే చేస్తాను. ఎందుకంటే అంత మంచి ఎడిటింగ్ నాకేమీ రాదు, మినిమల్ ఎడిటింగ్ వచ్చి కాబట్టి ఆ మినిమల్ ఎడిటింగ్ అంతా చేస్తాను. థంబ్నెయిల్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఏమీ చేశాను, అది కూడా జనాలకి సబ్జెక్ట్ అర్థమయ్యేలాగైతే చేసి పెడుతూ ఉంటాను. దాని ప్రకారమే నాకు వ్యూస్ వస్తూ ఉంటాయి. మీకు ఈ స్టోరీ అంతా ఎందుకు చెప్పాను అంటే, మీరు అర్థం చేసుకోండి. మనం ఒక కేటగిరీ పిక్ చేసుకుంటున్నాం. ఇప్పుడు నేను టెక్ కేటగిరీ పిక్ చేశాను. నాకన్నా చాలా మంచి వీడియోలు చేసేవాళ్ళు యూట్యూబ్లో ఉన్నారు. వాళ్ళకన్నా బాగా చేసేలా ఉంటే నేను టెక్ కేటగిరీ పిక్ చేసుకోవాలి తప్ప ఏదో చేయాలి అనుకుంటే చేయకూడదు కదా. ఇక్కడ మీ అందరికీ ఒక డౌట్ రావచ్చు, మరి ఎందుకు టెక్ వీడియోలు చేస్తున్నావు అంటే, నేను ప్రస్తుతానికి టెక్ వీడియోస్ అయితే చేస్తలేదు. మీ అందరూ క్లారిటీగా అబ్జర్వ్ చేస్తే నేను యూట్యూబ్ సబ్జెక్ట్కి సంబంధించిన వీడియోస్ మాత్రమే చెప్తున్నాను. ఎందుకంటే నాకు టెక్ మీద అంత అవగాహన ఇంకా రాలేదు. బట్ నాకు యూట్యూబ్కి సంబంధించిన సబ్జెక్ట్ మీద చాలా అవగాహన ఉంది. నేను ఆల్రెడీ ఒక 2 ఛానల్స్ని సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాను, దాని నుంచి నాకు మనీ వస్తున్నాయి. అలాగే నేను కొన్ని ఛానల్స్ మీద ఎక్స్పెరిమెంట్ చేశాను, ప్రతి ఒక్కటి సక్సెస్ అయిపోయింది. నేను ఛానల్ పెట్టి వ్యూస్ మొత్తం అంతా నేను ఇప్పటివరకు నేర్చుకున్నదంతా దాని మీద అప్లై చేస్తే నెక్స్ట్ లెవెల్లో వ్యూస్ వచ్చినాయి. ఆ సబ్జెక్ట్ని మీతో షేర్ చేసుకుందామని ఈ ఛానల్ అయితే క్రియేట్ చేశాను. ఈ సొల్లంతా వద్దు అనుకుంటే సింపుల్గా ఈ వీడియోలో నేను ఏం చెప్పాలి అనుకుంటున్నాను అంటే, మీరు ఒక కేటగిరీని పిక్ చేసుకుంటే ఆ కేటగిరీలో అప్పటి వరకు ఎవరైతే యూట్యూబర్స్ ఉన్నారో, మీరు తెలుగు కాబట్టి ఇప్పుడు నేను వీడియో తెలుగులో చెప్తున్నాను కాబట్టి తెలుగు ఆడియన్సే, ఈ తెలుగులోని ఎవరైతే యూట్యూబర్స్ ఉన్నారో మీరు పిక్ చేసుకుంటే కేటగిరీలోని వాళ్ళు వీడియోస్ని ఎలా క్రియేట్ చేస్తున్నారు,
వాళ్ళు ఎలా క్రియేట్ చేస్తుందో జనాలు లైక్ చేస్తున్నారో ముందే తెలుసుకోండి. తెలుసుకుని వాళ్ళకంటే డిఫరెంట్గా వీడియోలు చేయడానికి ట్రై చేయండి. అంతేగాని వాళ్ళు ఎలా చేస్తున్నారో అలాగే లేదా వాళ్ళకన్నా తక్కువగా అంటే మీరు సక్సెస్ అవ్వరు. నేను ఓన్లీ టెక్ కేటగిరీ ఎందుకు మాట్లాడుతున్నాను అంటే, నేను టెక్ వీడియోస్ అంటే నా ఛానల్ అనేది టెక్నాలజీ కేటగిరీ కాబట్టి దీని గురించి మాట్లాడుతున్నాను. బట్ ఈ టాపిక్ అయితే ఓన్లీ టెక్నాలజీ గురించి అయితే కాదు, అన్ని కేటగిరీస్ గురించి. ఎంటర్టైన్మెంట్ చూసుకున్నా కానీ ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ అనేది అన్నీ ఒక రకంగా అయితే ఉండవు. అందుకే ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ అనేది ప్రతి ఒక్కటి సక్సెస్ అయిపోతుంది. ఎందుకంటే ఒకళ్ళు ఒక రకంగా ఎంటర్టైన్మెంట్ చేస్తారు, ఇంకొకళ్ళు ఇంకొక రకంగా ఎంటర్టైన్మెంట్ చేస్తారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క విధానం నచ్చుద్ది కాబట్టి ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ అనేది సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. అలాగే మీరు ఒక ఛానల్ క్రియేట్ చేయాలి అనుకుంటే ముందు దాని కేటగిరీ అనుకుంటారు కాబట్టి ఆ కేటగిరీలోని ఎవరైతే ఎలాంటి వీడియోస్ చేస్తున్నారో అవన్నీ మీరు తెలుసుకుని వాళ్ళకన్నా డిఫరెంట్గా చేయడానికి ట్రై చేయండి. ఖచ్చితంగా మీ వీడియోస్ సక్సెస్ అయిపోతాయి, దానికి నేను గ్యారంటీ. అలాగే మన ఛానల్లోని 2025లోని యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయాలి అనుకున్న వాళ్ళ కోసం ఒక 10 యూట్యూబ్ ఐడియాస్ అయితే నేను ఇచ్చాను. అందులో ఒక 5 ఏమో ఫేస్లెస్ ఐడియాస్, ఇంకో 5 ఏమో ఫేస్ చూపించి వీడియోలు చేసే ఐడియాస్. అది ఆల్రెడీ మన ఛానల్ వీడియో అప్లోడ్ అయ్యి ఉంది. ఒకసారి ఆ వీడియో చూడండి, మీకు ఒక చిన్న బల్బు వెలగొచ్చు, ఓహో ఈ కంటెంట్ మనం చేసుకోవచ్చు అని. ఆ తర్వాత ఆ కంటెంట్ మీద యూట్యూబ్లో రీసెర్చ్ చేసి అందరూ వీడియోలు ఎలా చేస్తున్నారో చూసి మీరు కొద్దిగా డిఫరెంట్గా చేయడానికి ట్రై చేయండి. అలాగే ఈ వీడియో తర్వాత వచ్చే వీడియో అనేది మీకు చాలా ఇంపార్టెంట్ అయిన వీడియో. బట్ నేను మీ అందరికీ ఆ టిప్ అయితే నేను చెప్పబోతున్నాను. నెక్స్ట్ వీడియో కోసం అందరూ వెయిట్ చేయండి. ఈ వీడియో చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. వాళ్ళు కూడా యూట్యూబ్ ఛానల్స్ క్రియేట్ చేసుకుని సక్సెస్ అవుతారు. అండ్ ఇక్కడ వరకు వీడియో చూసిన వాళ్ళు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇవన్నీ మీకు తెలుసు కాబట్టి అన్నీ చేసి నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి.